ఓకే. అండ్ ఇది నాకు లవ్ ట్రాక్ అని ఇప్పటిదాకా అన్నారు కదా, ఈ లవ్ ట్రాక్ల గురించి ఏమంటారు? లవ్ ట్రాక్ల గురించి ఏంటంటే చిన్నపిల్లలు చూస్తుంటారు కదండి. ఇప్పుడు ఆ ట్రాక్ కంపల్సరీ ఉండాలంటే బిగ్ బాస్ అవసరం లేదు. అది ఎందుకు అసలు లవ్ వాళ్ళకి ఏర్పడేది ఎందుకు, వాళ్ళు చేపింది ఎందుకు? పవన్ కి అనేది ఆమె పేరేం పేరు, రీతు చౌదరికి ఎందుకు? ఆల్రెడీ ఉన్నారు, మీరు గేమ్ ఆడుతున్నారు, అయిపోయింది. అది ఎందుకు ఆ రిలేషన్ పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా? ఏదో జనాలు ఆ రిలేషన్ ఉంటేనే చూస్తారని చెప్పి ఇవన్నీ ఎందుకు? అది వేస్ట్ ఆఫ్ టైం కదా. వేస్ట్ ఆఫ్ టైము, పిల్లల్ని పాడేసిన చెడగొట్టినట్టే ఇవన్నీ కదా. మరి ఎందుకు ఆ లవ్ ట్రాక్ లేకపోతే ఏమైంది? అంటే కామనర్ గా ఆర్మీ పర్సన్ రావడం జరిగింది పవన్, దాని మీద మీరు ఏమంటారు? అంటే పవన్ ఆర్మీ పర్సన్ గా నిరూపించుకుంటున్నాడు, ఎట్లా ఆడుతున్నాడు? ఆర్మీలోనే ఉంటే అయిపోతుంది కదా కదా. దేశానికి సేవ, సమాజానికి సేవ చేస్తుంది ఆర్మీ అంటే. వచ్చి అనవసరం ఎక్కడికి ఎందుకు? ఇది ఏందన్నట్టు ఎందుకు రావడం ఎందుకు? ఆర్మీ జాబ్ వదులుకొని అంతే కదండి. మధ్యలో బాగా రుద్దిండు అందరినీ. అవును. ఓకే, ఈ మధ్యలో మానేసిండు. ఇప్పుడు కొంచెం గేమ్ ఆడుతున్నాడు. ఓకే ఓకే. కమ్ టు మీ దాంట్లో ఇప్పుడు మేము మళ్ళీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేద్దాం. బిగ్ బాస్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ. అమ్మో, అసలు ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం, అది కూడా మనం ఫ్రీ ఉన్నప్పుడు. అంటే మీరు అన్ని ఛానల్స్ చేశారు కదా, అంటే మళ్ళీ తర్వాత మీరు ఓన్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? అంటే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదా ఈ శాటిలైట్ ఛానల్స్ చేయడంలో? అసలు ఎందుకు? నేను ఫస్ట్ స్నేహ టీవీకి వెళ్ళినప్పుడు ఆ వ్యూవర్షిప్ పరంగా బాగానే వెళ్తుండే, ఏకదం వార్తలు మాకు మళ్ళీ స్పాన్సర్ వచ్చిండు, అయిపోయేది చేసింది. దాని తర్వాత స్నేహ టీవీలో అట్ట గడిచిందండి. దాని తర్వాత అయిపోయిన తర్వాత ప్రైమ్ నైన్లో మీరు చూసే ఉంటారు, సీన్ సితారే, చాలా మంది రీచ్ ఎక్కువైపోయింది, అది చూసింటారు, అది మన కంటెంటే. దాని తర్వాత బిగ్ టీవీకి వెళ్ళినాక ఖతర్నాక్ వార్తలు వ్యూవర్షిప్ చూస్తే లక్షలు అవి వెళ్ళినాయి. మొత్తం బీఆర్కే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఇస్తే మన కంటెంట్తోనే మనది అయిపోయిన తర్వాత మొత్తం దాన్ని మానిటైజేషన్ కూడా చేయించిన. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకటి ఎందుకు మనం అంటే మన కంటెంట్ మొత్తం వీళ్ళకే ఇస్తున్నాం కదా మనం, అదే మనం సొంతంగా ప్రయత్నిస్తే అయిపోయేది కదా అని చెప్పి ఎస్ఆర్స్ మీడియా అని ఒకటి క్రియేట్ చేసాను, మనదే యూట్యూబ్ ఛానల్. అయిపోయిన తర్వాత వితిన్ 3 or 4 months అంతే 50K సబ్స్క్రైబర్స్. 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాని తర్వాత మానిటైజేషన్ కూడా అయిపోయింది, మనీ కూడా ఎర్న్ అవుతున్నాయి, ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మా ఛానల్కే వస్తున్నాయి కదండి. మరి ఎందుకు నేను పోవడం, మళ్ళీ అనవసరంగా అక్కడ పోవడం ఇక్కడ పోవడం, వాళ్ళు చెప్పినప్పుడు లీవ్ ఇవ్వకపోవడం, వాళ్ళు తిట్టినప్పుడు పడాలి, ఇవన్నీ ఎందుకు? అందుకని ఇది ఒక డెసిజన్ తీసుకున్నా అండి. బై ద గాడ్ గ్రేస్ బాగా వెళ్తుంది, సబ్స్క్రైబర్స్ కూడా 50K రీచ్ అయ్యారు, మంచి ఆదరణ పొందుతుంది. అంటే కమెంట్స్ కూడా మంచిగా పెడుతున్నాయి, ఇట్లాంటివి చేయండి, కొత్తవి చేయండి అని చెప్పి పెడుతున్నారు అనమాట. నాకు అట్లా కొంచెం హ్యాపీ అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత మీకు జ్ఞానోదయం. ఎగ్జాక్ట్లీ అదే అనుకోండి. ఇంకా నాకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది? మీకు ఆల్రెడీ అయిపోయిందండి, అందుకే మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కదా, నాట్ ఓన్లీ దిస్ కదా. ఓకే. అండ్ మీరు చూస్తే పొలిటికల్ కూడా చేస్తున్నారు కదా, టీడీపీకి సపోర్ట్ గా చేస్తున్నారు, టీడీపీ ఛానల్స్ కి వర్క్ చేస్తున్నారు కదా, అదే ఏంటిది అసలు? అంటే ఇంతకు ముందు మనం టీడీపీ అధికారంలోకి రాకముందే ఇది అనమాట, మనది అప్పటి నుంచి ఉందన్నమాట, స్కిట్స్ ఇవి చేస్తున్నాం అనమాట. సో మనకు వచ్చేసింది అనమాట, వీరు గారు ఆయనే చూసుకుంటారు మొత్తము. దాని తర్వాత అమర్ సార్, మేమందరం కలిసి ఒక టీం అయిపోయి టీడీపీ స్కిట్స్ అని ఒకటి చేసినాం అనమాట. ఇది ఎవ్రీ ఫ్రైడే ఇది ఒకటి ఉంటుంది అనమాట. అవన్నీ వైరల్ అయితే అంతే, రీల్స్ షార్ట్స్ కదా, చాలా వైరల్ చేస్తారు. ఇంకోటి వికట కవి లాగా కూడా వాయిస్లు ఇస్తారు కదా మీరు? వికట కవి అప్పుడు ఇచ్చేదండి, బ్లేడ్ బాబ్జీ, అందులో మనకు మిమిక్రీ చేసేవాడిని. ఇప్పుడు లైక్ బ్లేడ్ బాబ్జీ మాట్లాడుతుంటే ఆర్జీవి మనోళ్ళు ఎవరన్నా ఉంటే అది వాయిస్లు ఇస్తుండే అంతే. మా గురువు గారు ఆర్జీవి వాయిస్ ఇయరా? యా ఓకే. ఎక్కడ ఉన్నాడు కానీ నేను ఇవాళ ఇక్కడ దాకా వచ్చినాను. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఏమంటానంటే, మిస్టర్ అహ్మద్ చెప్పండి, నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. యా, ఎవరు చూస్తలేరు, అది ఎవరు చూడ, నువ్వు లెట్ మీ కంప్లీట్. ఓకే, నువ్వు మాట్లాడద్దు. యా, యాక్చువల్లీ నిన్న ఒక హీరో లాగా పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఐస్ క్రీమ్ లాగా. అంటే నువ్వు మంచిగా, ఇప్పుడు నీ కలర్ మంచిగా మ్యాచ్ అయింది కాబట్టి, నువ్వు ఐస్ క్రీమ్ కలర్ ఉన్నావు కాబట్టి, సో నీకు క్యారెక్టర్ కూడా, నీ పేరు కూడా అందులో ఐస్ క్రీమ్ అని, నీకు రొమాన్స్ కూడా పెడతాను. అమ్మాయి మియా మాల్కోవా వస్తుంది. యా యా, నేను పాల్కోవా అనలేదు, మియా మాల్కోవా అన్నాను. అది కాదు, పాల్కోవా లాంటి అమ్మాయి మియా మాల్కోవా వస్తుంది.
సో హీరోయిన్ కి నీకు సెట్ అవుతుంది, రైటా? కొరకొచ్చా పాలకోవా? కొరకి తినలేవు యాక్చువల్లీ, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. యా ఓకే, నువ్వు రెడీగా ఉండు, కాల్ షీట్స్ నేను ఇస్తాను. నేను ఎప్పటికీ రెడీగానే. యా డన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.